సాధ్యం ఫౌండేషన్ అనే పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ ఫౌండేషన్ గురించి చెప్పాలంటే ఒక చిన్న స్టోరీ ఉంది. ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ఒక్క చిన్న జాబ్ వస్తే చాలు సొంత ఊరినే మర్చిపోయే రోజులు ఇవి. అలాంటిది కాకినాడలో పుట్టిన రాణి పద్మజ గారు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూడా కాకినాడ ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో సాధ్యం ఫౌండేషన్ అనే సంస్థను అయితే స్థాపించారండి. ఈ సాధ్యం ఫౌండేషన్ ద్వారా గత 4 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే చేపట్టారు. అటువంటి సాధ్యం ఫౌండేషన్ పెట్టి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్ లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టి కండక్ట్ చేయడం జరిగిందండి. ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది ట్రస్ట్ హాస్పిటల్ డాక్టర్స్ అయినటువంటి కార్డియాలజీ, జనరల్ అండ్ గైనకాలజీ మరియు నర్సెస్ స్టాఫ్ ని రామకృష్ణ గారు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. అంతేకాక ఈ క్యాంప్ కి సంబంధించిన మెడిసిన్స్ అన్ని కూడా దుర్గా సోము ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి స్పాన్సర్ చేశారు. ఇవే కాకుండా స్వచ్ఛందంగా సేవ చేయాలని హాసిని డెంటల్ హాస్పిటల్ తన్మయ్ గారు, పాథాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సేవలు అందించారండి. అంతేకాదండి పెద్దాపు నుంచి మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి నుంచి ఫ్రూట్స్ అండ్ బిస్కెట్స్ ని అయితే పంచిపెట్టారు. దీనికి వచ్చిన ప్రముఖులు ఎవరంటే శ్రీయోసన సతీష్ గారు, అంతేకాక మన కాకినాడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి కాకినాడ చామంతి గారు మరియు కాకినాడ కపుల్ రాకేష్ కుమార్ గారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు కూడా నేను కూడా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని మనందరం సాధ్యం ఫౌండేషన్ ఫుల్ గా సపోర్ట్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ సాధ్యం ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి రాణి పద్మజ గారికి ఒక లైక్ వేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే మరిన్ని కాకినాడ అప్డేట్స్ కోసం మన పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి.